ఇక రెండో రోజు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి వచ్చిన కలెక్షన్ల లెక్క చూసుకుంటే అంతా కలిపి 60 లక్షల దాకా వసూలు చేసిందట. 2 రోజులకి కలుపుకుంటే నైజాంలో 70 లక్షలు, సీడెడ్లో 20 లక్షలు, ఆంధ్రాలో 78 లక్షలు, ఇట్లా ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కలుపుకుంటే 1,68 లక్షలు వసూలు చేసింది. అటు కర్ణాటక ఓవర్సీసు అంతా కలిపితే మరో 40 లక్షల దాకా వచ్చాయట. 2 రోజుల కలెక్షన్లు 2 కోట్లు దాటేయాయి. పైగా వీకెండ్లో కొత్త సినిమాలకు లేని క్రేజు 35 ఏళ్ల కిందట వచ్చిన పాత సినిమాకి వచ్చింది. అయినా మెగా హీరోల సినిమాలు కొత్తవైనా పాతవైనా అదే క్రేజు, అదే రేంజ్లో కలెక్షన్లు రావటం పక్క. పవర్ స్టార్ సినిమా గబ్బర్ సింగ్ను 2024లో మళ్ళీ విడుదల చేస్తే 8 కోట్లు వసూలు చేసింది. 2022లో ఖుషీ సినిమాని రిలీజ్ చేస్తే 7,46 లక్షలు వసూలు చేసింది. గ్లోబల్ స్టార్ నటించిన ఆరెంజ్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. 2 సార్లు రిలీజ్ చేస్తే అంతా కలిపి 7 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఇట్టా తెలుగు సినిమాల్లో రిలీజ్ అంటే రికార్డులన్నీ మెగా హీరోలవే. ఇక ఇప్పుడు పెద్ద విషయం ఏంటంటే మెగా ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్న విషయం ఏంటంటే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి సీక్వెల్ రావాలి.